హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నవి మెత్తగా ఉన్న రొట్టెలే కానీ గోధుమ పిండితో చేసినవి కావు, సజ్జలతో చేసినవి. సజ్జలు చాలా మందికి తెలుసు, కానీ చప్పగా ఉంటాయని చాలా మంది ఇష్టపడరు. రొట్టెలు చప్పగా లేకుండా ఇన్స్టెంట్ గా తక్కువ ప్రాసెస్ తో అన్ని వెజిటేబుల్స్ కలిపి చేసుకునే మసాలా సజ్జ రొట్టెని మీకు చూపించబోతున్నాను. వీటిలో పుష్కలంగా ఫైబర్ ఉండటం వలన చాలా ఫిల్లింగ్ గా ఉంటాయి, చాలా సేపు కడుపు నిండుగా ఉంచుతాయి, కాబట్టి ఆకలిని అరికడతాయి, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ ని కూడా తగ్గిస్తాయి. ప్రిపేర్ చేసుకోవటానికి ముందుగా జల్లించుకున్న సజ్జపిండిని ఒక గ్లాస్ తీసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుని సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇందులోకి మనకు అందుబాటులో ఉన్న వెజిటబుల్స్ వేసుకోవచ్చు. మెంతికూర, పాలకూర కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. ఎక్కువ తీసుకోవటం వలన ఒకటి తిన్నా పొట్ట నిండుగా ఉంటుంది. ముందు వెజిటబుల్స్తో ఉన్న తడితో పిండిని తడుపుకోవాలి. ఈలోపు కొంచెం వాటర్ని హీట్ చేసి పెట్టుకోవాలి. పిండి సగం వెజిటబుల్స్తో తడిసిపోయింది కాబట్టి చాలా కొద్దిగా వేడి నీళ్లు పడతాయి. పిండిని బాగా మర్దనా చేస్తూ చపాతీ పిండిలాగా కలుపుకుంటే కాస్త జిగురు వస్తుంది. 10-15 నిమిషాలు రెస్ట్ ఇచ్చి పెనాన్ని లో ఫ్లేమ్లో పెట్టి వేడి చేసుకోవాలి. పెనం స్లైట్గా వేడెక్కిన తరువాత ఆయిల్తో గ్రీస్ చేసుకుని పెద్ద నిమ్మకాయంత పిండిని చేతిలోకి తీసుకుని పెనం మీద కొంచెం మందంగా నొక్కుతూ సైడ్స్ని కలుపుకుంటూ రౌండ్ రొట్టెలాగా చేసుకోవాలి. మధ్య మధ్యలో తడిచేయి చేసుకుంటూ రొట్టె విరగకుండా రౌండ్గా చేసుకోవాలి. వెజిటేబుల్స్ ఉడకటానికి మూత పెట్టుకోవాలి. మూత తీసి రెండో వైపు తిప్పి బాగా కాల్చే వరకు ఉంచి ప్లేట్లోకి తీసుకుని పెరుగుతో కానీ మసాలా కూర్మాతో కానీ తింటే చాలా బాగుంటుంది.